సో ఒకసారి క్విక్ రీక్యాప్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ మనం మాట్లాడుకుంటే కనుక వేరియస్ సోర్సెస్ కి కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాం. అందులో we have started with the cost of debentures. Cost of debentures KD స్టార్ట్ చేసుకున్నామండి. కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ లో డిబెంచర్స్ అనేవి రిడీమబుల్, ఇర్రిడీమబుల్ అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ ఇక్కడ కాస్ట్లు ఏముంటాయని చెప్పేసి అనుకుంటే కనుక కాస్ట్ ఏముంటాయి అనుకుంటే కనుక ఇక్కడేమో ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటుంది, ఇక్కడేమో ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ రిడమ్షన్ కాస్ట్ రెండు ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. మనం కాస్ట్ అనేది ఎప్పుడు కూడా నెట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. నెట్ కాస్ట్ అంటే ఏంటి? ఇఫ్ ఎనీ బెనిఫిట్ అవైలబుల్ దెన్ ఇట్ నీడ్స్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ నుంచి బెనిఫిట్ ఏమైనా ఉంటే కనుక బెనిఫిట్ ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నామంట. సో కాస్ట్ నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ది అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. ఏదైతే మనకి అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాని మీద మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం ఫర్ ది ఫ్రెష్ ఇష్యూ. సో ఇక్కడ మనం ఫర్ ది కాస్ట్ అనేవి ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. నెట్ ప్రొసీడ్స్ అంటే న్యూ ఇష్యూ మీద నెట్ ప్రొసీడ్స్, ఎగ్జిస్టింగ్ మీద అడిగితే కనుక మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని అడిగాడా లేకపోతే న్యూ ప్రొసీడ్స్ గురించి మాట్లాడుతున్నాడా అని చూసుకుని అక్కడ మనం ఈ ఫార్ములాస్ అనేవి అప్లై చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో ఇర్రిడీమబుల్ డెట్ యొక్క కాస్ట్ అంటే ఇక్కడ కాస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కేడి ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఈజ్ I into 1 minus t whole divided by NP అనుకున్నాం. ఇక్కడ NP ప్లేస్ లో MP వస్తుంది. మార్కెట్ ప్రైసెస్ అండ్ మార్కెట్ వాల్యూ అనేది ఇస్తే కనుక అక్కడ మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్న ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో I into 1 minus t అంటే ఇందులోంచి వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ ని మనం ఇంట్రెస్ట్ లోంచి ఎలిమినేట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ అనేది అవుట్ ఫ్లో, దీనివల్ల ఇంట్రెస్ట్ అవుట్ ఫ్లో వల్ల మనకి ఏమవుతుంది? ట్యాక్స్ అనే అవుట్ ఫ్లో తగ్గుతుంది. ట్యాక్స్ అనే అవుట్ ఫ్లో తగ్గడానికి మనం ఇన్ఫ్లో కింద భావించి మనం ఏమనుకుంటున్నామండి, ఇంట్రెస్ట్ కాస్ట్ లోంచి ట్యాక్స్ బెనిఫిట్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత వాల్యూనే మనకి నెట్ కాస్ట్ కింద మాట్లాడుకుంటున్నాం. ఆ నెట్ కాస్ట్ ని మనం ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ కంపేర్ చేసి కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఓకే, ఇక్కడ కూడా ఏమంటున్నాడండి, రిడీమబుల్ డిబెంచర్స్ లో ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ రిడమ్షన్ కాస్ట్ రెండు ఉంటాయి అనుకున్నాం. సో ఇక్కడ రిడమ్షన్ కాస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ అనుకుంటే కనుక అప్పుడు I into 1 minus t ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, రిడమ్షన్ కాస్ట్ కి ట్యాక్స్ బెనిఫిట్ రాదు అనుకుంటే ఈ ఫార్ములా అండి. I into 1 minus t ప్లస్ RV మైనస్ NP బై N హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP బై 2 అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం రిడమ్షన్ కాస్ట్ అంటే ఏంటి అనుకున్నాం అంటే ఇష్యూ ప్రైస్ కి మనకి రిడమ్షన్ వాల్యూ కి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో డిఫరెన్స్ ని మనం ఏమనుకున్నాం అంటే ఎడిషనల్ గా రిడమ్షన్ కాస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాం అండి. అంటే డిబెంచర్ హోల్డర్ మనకి పే చేసింది, మనం డిబెంచర్ హోల్డర్ కి పే చేస్తుంది చూసుకుంటే కనుక మనం పే చేసేది ఎక్కువ ఉంటుంది అంటే రిడమ్షన్ టైంలో. అందుకోసం చెప్పేసి ఆ కాస్ట్ ని మనం పెరానం అనేది తీసుకుని ఇంట్రెస్ట్ ని పెరానం తీసుకుంటాము, అలాగే రిడమ్షన్ కాస్ట్ ని పెరానం తీసుకుని అంటే టోటల్ గా ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నదో 100 రూపీస్ అనేది ఇష్యూ ప్రైస్, రిడమ్షన్ వాల్యూ 150 అనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా మనం పే చేస్తున్నట్టు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ మనం క్లెయిమ్ చేసుకోవాలంట. సో కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ పెరానం రిడమ్షన్ కాస్ట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పెరానం ఇది పెరానం ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ రిడమ్షన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కాస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం సార్? 100 కన్సిడర్ చేస్తున్నాం, 150 కన్సిడర్ చేస్తున్నాం అంటే రెండు వాల్యూస్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం అండి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకుని చేయమంటున్నాడు. యావరేజ్ మీద కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఎక్కడైతే మనకి ఇక్కడ రెండు వాల్యూస్ మీద క్యాలిక్యులేట్ చేస్తూ దేని మీద మనకి చేయాలో అంటే కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలో అనేది ఎక్కడైనా సరే అంబిగ్విటీ ఉన్నట్లయితే ఎనీ టూ వాల్యూస్ మీద మనం చేస్తున్నప్పుడు అంబిగ్విటీ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే యావరేజ్ తీసుకుని చేయాలండి. సో సింపుల్ గా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, యావరేజ్ తీసుకుని చేయమని చెప్పేసి చెప్తున్నాడు. యావరేజ్ వాల్యూస్ తీసుకుని ఈ రిడమ్షన్ కి నెట్ ప్రొసీడ్స్ కి ఉన్న యావరేజ్ ని తీసుకుని మనం దాని మీద కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ NP ప్లేస్ లో ఏమో రావచ్చు, MP అనేది రావచ్చు, మార్కెట్ ప్రైస్ అనేది రావచ్చు. నెక్స్ట్, ఇఫ్ రిడమ్షన్ కాస్ట్ ఈజ్ అలౌడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ కోసం రిడమ్షన్ వాల్యూని అలౌ చేస్తే కనుక అప్పుడు ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఇంట్రెస్ట్ కి రిడమ్షన్ కాస్ట్ కి రెండింటికి మనం ఏం చేస్తామండి, ట్యాక్స్ ని ఎలిమినేట్ చేస్తామంట. సో I ప్లస్ RV మైనస్ NP బై N మల్టిప్లైడ్ విత్ 1 మైనస్ t ట్యాక్స్ అనేది మనం ఎలిమినేట్ చేస్తున్నాం. హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP బై 2. సేమ్ ఇక్కడ మనం న్యూమరేటర్ లో చూసుకుంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ మీద ట్యాక్స్ ఎలిమినేట్ చేస్తున్నాం, ఇక్కడ రెండింటి మీద కూడా ట్యాక్స్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ we will move on to the next capital. Next source of capital ఏముందండి, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్.
సో కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటండి. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ లో ఇవి కూడా ఎన్ని రకాలండి? రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటండి. నార్మల్ గా ప్రిఫరెన్స్ షేర్స్ అనేసరికి కాస్ట్ ఏముంటుంది సార్? ఇక్కడ కాస్ట్ అనేది ఏముంటుందంటే కనుక డిబెంచర్స్ లో అయితే ఇంట్రెస్ట్ అన్నారు, ఇక్కడ కాస్ట్ ఏముంటాయని చెప్పేసానంటే కనుక ప్రిఫరెన్స్ డివిడెండ్ అండి. ఏముంటది? ప్రిఫరెన్స్ డివిడెండ్. ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ రిడమ్షన్ కాస్ట్ అండి. ఓకే, ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ రిడమ్షన్ కాస్ట్ రెండు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే కనుక ఇర్రిడీమబుల్ డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ లో ఏముంటదండి? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటుంది. ఓకే రైట్ సార్. కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెట్ బెనిఫిట్ ఏమైనా ఉంటే కనుక నెట్ బెనిఫిట్ ని మనం ఏం చేయాలనుకున్నామండి? ఇక్కడ మైనస్ చేయాలని చెప్తున్నాం. సార్ ఒక విషయం చెప్పండి, ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్ పర్పసెస్ కి అలౌ చేస్తామా? ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి మనం ఏం పే చేస్తామంటండి? ఈ ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది పే చేస్తాము. ఇప్పుడు సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ అనేది ఇట్స్ చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్ అండి. ఇంట్రెస్ట్ అనేది చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్. ఓకే, కానీ ఇక్కడ డివిడెండ్ వచ్చేసరికి, ప్రిఫరెన్స్ డివిడెండ్ వచ్చేసరికి ఇఫ్ ప్రాఫిట్ అవైలబుల్ ఓకే, పెయిడ్ ఇఫ్ ప్రాఫిట్ అవైలబుల్, పే చేస్తా ఉంటాయి ఎప్పుడు ప్రాఫిట్ కనుక అవైలబుల్ గా ఉంటే కనుక. ఓకే రైట్. కాబట్టి పిఎండ్ఎల్ లో ఇట్ ఈస్ నాట్ ఏ చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్. అంటే ట్యాక్స్ పర్పస్ కోసం ప్రాఫిట్ అనేది అరైవ్ అయ్యేటప్పుడు, ఏదైతే ప్రాఫిట్ మనం అరైవ్ అవుతామో ఆ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటండి? ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ని మనం మైనస్ చేసుకునే అవకాశం లేదంటండి. అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈస్ పెయిడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ప్రాఫిట్స్. ఓకే, ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది ఎలా పే చేస్తామంట? పెయిడ్ అవుట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ పే చేసేసిన తర్వాత ఇంకేదైతే మనకి మిగులుతాయో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ ప్రాఫిట్స్ ఏవైతే మిగులుతాయో ఆ ప్రాఫిట్స్ మీద మనం ఏం చేస్తామండి? ఆ ప్రాఫిట్స్ లోంచి మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది పే చేస్తాము. అంటే ఇందులోంచి బెనిఫిట్ వచ్చేది ఏం లేదా సార్? ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ నుంచి బెనిఫిట్ వచ్చింది, ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ నుంచి బెనిఫిట్ వచ్చేది ఏం లేదా? లేదంటండి. సో కేపీ అంటే కాస్ట్ ని మనం ఏమనుకున్నాం? కే తో డినోట్ చేస్తారనుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఏమో కేడి అనుకున్నా, ఇక్కడేమో కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ని కేపీ అంటున్నానండి. సో కేపీ ఈక్వల్స్ టు ఎలా వస్తుందండి? ఇక్కడ కూడా మనకి కాస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఏదైనా ఇన్సిడెంటల్ కాస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇన్సిడెంటల్ కాస్ట్ ఏం చేయాలంటండి? మనం ఇక్కడ తీసేసి మిగిలిన దాని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కాస్ట్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దాని మీద మనం యాక్చువల్ గా ఎంత కాస్ట్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. సో కాబట్టి కేపీ ఈక్వల్స్ టు ప్రిఫరెన్స్ డివిడెండ్ హోల్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. ప్రిఫరెన్స్ డివిడెండ్ హోల్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్ అని చెప్పేసి అని అంటున్నారండి. కేపీ ఈక్వల్స్ టు ప్రిఫరెన్స్ డివిడెండ్ బై నెట్ ప్రొసీడ్స్. ఇక్కడ కాస్ట్లు ఏమని చెప్పారండి? ఇక్కడైతే ఇదైతే ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండి. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ లో ప్రిఫరెన్స్ డివిడెండ్ బై నెట్ ప్రొసీడ్స్ అని చెప్పేసి అన్న. ప్రిఫరెన్స్ షేర్స్ కి వచ్చేసరికి కేపీ ఈక్వల్స్ టు ప్రిఫరెన్స్ డివిడెండ్ తో పాటుగా ప్లస్ ఇక్కడ ట్యాక్స్ పర్పస్ కోసం అలౌ చేయడం, అలౌ చేయకపోవడానికి కేసెస్ లేదు. అసలు ట్యాక్స్ పర్పస్ కోసం ఇది అలౌ చేయరు కాబట్టి మీకు ఆ ఇష్యూ లేదంటండి. ఓకే, ప్రిఫరెన్స్ డివిడెండ్ తో పాటుగా ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ ఇంకేముంటుందండి? రిడమ్షన్ కాస్ట్ అంటే ఎలా వస్తుంది? రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్. ఇది కూడా లాంగ్ టర్మ్ సోర్సే కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే టోటల్ గా రిడమ్షన్ కాస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ పెర్ యానం క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే రిడమ్షన్ కాస్ట్ ను కూడా పెర్ యానం క్యాలిక్యులేట్ చేసుకుని దేని మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇక్కడ దేని మీద కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంట? నెట్ ప్రొసీడ్స్ మీద సార్, లేకపోతే మనకి ఉన్న ఈ రిడమ్షన్ వాల్యూ మీద మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే కనుక రెండింటి మీద దేని మీద చేయాలో తెలియదు కాబట్టి యావరేజ్ మీద చేస్తా ఉంటుంది. ఓకే,
సో రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై 2 అని చెప్పేసి మనం చేస్తున్నాం అంటండి. సో రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై 2 యావరేజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ ప్లస్ ఏముండొచ్చు, మార్కెట్ ప్రైస్ అనేది ఉండొచ్చు. ఇక్కడ కూడా నెట్ ప్రొసీడ్స్ ప్లస్ ఏముండొచ్చు, మార్కెట్ ప్రైస్ అనేది ఉండొచ్చు. మీకు క్వశ్చన్ లో ఎలాగైతే అడిగాడో దాన్ని బేస్ చేసుకుని మనం చేయాలి. మార్కెట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని చేయమంటే కనుక మనం ఆ మార్కెట్ ప్రైస్ అనేది తీసుకుని చేయాలంటండి. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి ఒక ప్రాబ్లం అనేది చూద్దాము. ఆ ప్రాబ్లం చూసిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద ఫర్దర్ ఆస్పెక్ట్. సో ప్రిఫరెన్స్ షేర్స్ లో మనకి కాస్ట్ గురించి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఉందంటండి. ఇల్లస్ట్రేషన్ అనేది చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ ఇష్యూస్ 2000 10% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ at 95 ఈచ్. ఓకే, ది కమ్స్ టు రేట్ ఆఫ్ ఇష్యూ. ఓకే, క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పేసి క్వశ్చన్ లో ఇచ్చాడండి. సో క్వశ్చన్ లో ఏం ఇచ్చాడంటే రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. సో రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అన్నప్పుడు కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే కేపీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటంటే కనుక ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి బై 2. ఇది ఫార్ములా అండి. ఓకే, అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ మనకి ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి, రిడమ్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్పి నెట్ ప్రొసీడ్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, ఎక్స్ లిమిటెడ్ ఇష్యూస్ 2000 10% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ at 95 ఈచ్. అంటే ఒక్కొక్క దాన్ని ఎంతకి ఇష్యూ చేశారంట అండి, 95 రూపీస్ కి ఇష్యూ చేశారంట. అంటే నెట్ ప్రొసీడ్స్ ఎంత, 95. ఓకే రైట్. The company proposes to redeem the preference shares at the end of the 10th year from the date of issue అంటున్నాడండి. 10th year తర్వాత మనం రిడీమ్ చేద్దాం అనుకుంటున్నాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది 10th year కి మనం రిడీమ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నామంట. సరే ఎంతకు రిడీమ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడా, చెప్పలేదండి. క్వశ్చన్ లో ఏమి చెప్పకపోతే కనుక మనం ప్రీమియం కి రిడీమ్ చేయట్లేదని అని చెప్పినట్టే. అంటే ప్రీమియం కి రిడీమ్ చేయట్లేదు అంటే కనుక ఆటోమేటిక్ గా దేనికి రిడీమ్ చేస్తున్నాం అంటండి, అట్ పార్ కి రిడీమ్ చేస్తున్నాం అంట. అట్ పార్ అంటే 100 at par. ఓకే, అట్ పార్ కి రిడీమ్ చేస్తున్నామంట అంటే 100 కి రిడీమ్ చేస్తున్నామంట. ఓకే, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అంటే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ గా మనం ఫస్ట్ లో మాట్లాడుకున్న కాస్ట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు, సో ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి కూడా మనకి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ గానే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కింద మనం పే చేస్తాం కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఇక్కడ 10% ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అవుతుందంటే అండి, ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్ 10% అంటండి. 10% ఆన్ వాట్, దేని మీద క్యాలిక్యులేట్ చేస్తా ఉంటండి, ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్. మనం ఎప్పుడు కూడా డివిడెండ్ అనేది అక్కడ మనం ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఫేస్ వాల్యూ ఎంత అండి, 100 అంటే ఎంత అండి, 10 రూపీస్. ఓకే, రూపీస్ 10. ఓకే, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని కాస్ట్లు అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. జస్ట్ సబ్స్టిట్యూట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్ములా. అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అండి, ఇక్కడ 10 రూపీస్ ప్లస్ రిడమ్షన్ వాల్యూ అంటే ఎంత 100 మైనస్ నెట్ ప్రొసీడ్స్ ఎంత వచ్చాయి 95 హోల్ డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉన్నాయండి, ఎన్ ఎంత, ఎన్ అంటే ఎన్ని ఇయర్స్, 10 ఇయర్స్ అండి. ఓకే, 10 హోల్ డివైడెడ్ బై 100 ప్లస్ 95 డివైడెడ్ బై 2. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందని చెప్పేసానంటే కనుక 100 ప్లస్ 95 డివైడెడ్ బై 2 అంటే 97.5, డినామినేటర్ 97.5. ఓకే, 100 మైనస్ 95 డివైడెడ్ బై 10.5 ప్లస్ 10 అంటే 10.5 హోల్ డివైడెడ్ బై 97.5. అమ్మ ఇక్కడ దీన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసానంటే కనుక 10 రూపీస్ ఏమో డివిడెండ్ ని రిప్రజెంట్ చేస్తుంది, 10 రూపీస్ ఏమో ప్రిఫరెన్స్ డివిడెండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ 0.5 వచ్చేసరికి రిడమ్షన్ కాస్ట్ ని కన్సిడర్ చేస్తుంది, రిడమ్షన్ కాస్ట్.
అంటే టోటల్ గా అమౌంట్ దేని మీద మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ ఈ 97.5 మీద మనం కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. 97.5 మీద మనం కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని చెప్పేసి అని అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఏంటంటే 100 మీద క్యాలిక్యులేట్ చేయాలా 95 మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఎలా తేల్చుకోలేనప్పుడు సింపుల్ గా యావరేజ్ మీద క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి చెప్పాడు కాబట్టి యావరేజ్ చేసాం 97.5. అంటే సార్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది 97.5 కాదు. అంటే ఇక్కడ ఈ 10 రూపీస్ అయితే కనుక మనం 100 మీద క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, కానీ 0.5 వచ్చేసరికి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి, ఇక్కడ ఈ రిడమ్షన్ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి రిడమ్షన్ వాల్యూని కూడా మనం తీసుకుంటున్నాము. అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రెండింటిని కలిపి తీసుకుంటున్నప్పుడు 10.5 అనేది టోటల్ గా అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని 97.5 కింద తీసుకోవాలి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కింద. సో వాట్ ఈస్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్? సింప్లీ రిడమ్షన్ వాల్యూ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, సో రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై 2 తీసుకుంటే కనుక యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. ఆ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వెన్ యు ఆర్ నాట్ క్లియర్లీ నోన్ ద అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మనకి ఇక్కడ మనం ఇష్యూ చేసింది 95 ప్రొసీడ్స్ వచ్చాయండి, కానీ మనం రిడమ్షన్ కాస్ట్ ఎంత కన్సిడర్ చేస్తున్నాం, ఇంకో 105 రూపీస్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. దీంతో మనకి ఇక్కడ టోటల్ గా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అండి, ఈ 95 ప్లస్ ఆ 5 టోటల్ గా 100 ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. 100 ఇన్వెస్ట్ చేస్తున్నాం, 95 ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి రెండింటికి కలిపి యావరేజ్ తీసుకోమంటున్నాడు. యావరేజ్ తీసుకుని యావరేజ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కాబట్టి 10.5 డివైడెడ్ బై 97.5 ఇంటూ 100 అంటే ఎంతండి, 10.769%. 10.769% అంటండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. XYZ కంపెనీ ఇష్యూస్ 2000 10% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 each at 95 each. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు అంటండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏముందండి, ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అని చెప్పేసి అని అన్నాడు అండి. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కాస్ట్ KP ఈక్వల్స్ టు KP ఎలా క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాండి, ప్రిఫరెన్స్ డివిడెండ్ బై నెట్ ప్రొసీడ్స్. ఓకే, ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అంటే 10% అన్నాడండి. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ 100 అంటే ఎంత అండి, రూపీస్ 10. ఓకే, సో నెట్ ప్రొసీడ్స్ ఎంత అని చెప్పేసానంటే నెట్ ప్రొసీడ్స్ 95 అంటండి. కాబట్టి KP ఈక్వల్స్ టు ఎంతండి, 10/95. సో 10 డివైడెడ్ బై 95 అంటే ఎంత అంటండి, ఇంటూ 100. 10.526%. 10.526% అని చెప్పేసి అని చెప్తున్నాడండి. ఓకే రైట్. సో 10.526 అంటే అరౌండ్ 10.53 వచ్చింది ఇక్కడ ఆన్సర్ లో. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రిఫరెన్స్ షేర్స్ అంటండి, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే రైట్. నెక్స్ట్ సోర్స్ వచ్చేసరికి మనకి ఈక్విటీ అనేది సోర్స్ అండి. ఓకే సార్ టర్మ్ లోన్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్. కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మీకు టర్మ్ లోన్ కి కాస్ట్ ఏంటి అంటే కనుక మీ ఇంట్రెస్ట్ కాస్ట్ అండి. ఇంట్రెస్ట్ అనేది మీకు కాస్ట్. మీరు ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ డివైడెడ్ బై లోన్ అమౌంట్ అండి, లోన్ ప్రొసీడ్స్ అండి. ఎంతైతే ఉంటుందో ఆ లోన్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ ప్రొసీడ్స్ మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్. సో కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇందులో పెద్ద క్యాలిక్యులేషన్ కి మనకి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన లాస్ట్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే క్యాపిటల్ సోర్సెస్ లో మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే ఈక్విటీ షేర్స్ అంటండి. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ కాస్ట్ ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడం అంటండి.
ఇప్పటి వరకు మనం చూసిన సోర్సెస్ అన్నిటికీ కూడా మనకి ఏమనుకున్నామండి, ఇట్స్ ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అని అనుకున్నామండి. ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ గా డివిడెండ్ అనేది పే చేస్తానని చెప్పేసి చెప్పాము. ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు డివిడెండ్ పే చేస్తాము సర్టెన్ పర్సెంటేజ్ అని చెప్పి మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. డిబెంచర్స్ అయినా అంతే, లేకపోతే టర్మ్ లోన్ అయినా సరే మనం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతామండి. కానీ ఈక్విటీ షేర్స్ కి మాత్రం ఎంత డివిడెండ్ పే చేస్తాం అనేది మనం స్పెసిఫిక్ గా చెప్తామండి అంటే ఏమి చెప్పము. దే ఆర్ ద ఓనర్స్ అని చెప్పి దే విల్ గెట్ ఓటింగ్ రైట్స్ అని చెప్పేసి మనం సింపుల్ గా చెప్తామండి. ఓకే, రైట్. సో మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మనకి కాస్ట్ ఉండదా సార్ అని చెప్పేసి అంటే కనుక, అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనం ఏదైతే పే చేస్తామో అది మనకి కాస్ట్ అవుతుందంట. సార్ ఇప్పుడు పే చేస్తేనే కాస్టా, పే చేయకపోతే కాస్ట్ కాదా అని చెప్పేసి అంటే, అమ్మ డివిడెండ్ పే చేసినా డివిడెండ్ పే చేయకపోయినా సరే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి మనం పే చేయాల్సిన అమౌంట్ ని మనం కాస్ట్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. సార్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే, సో కాస్ట్ టు ద కంపెనీ with respect to equity shares, ఎంత సార్ అని చెప్పేసానంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. సార్ అదేంటి సార్, ఇప్పుడు మనం కాస్ట్ టు ద కంపెనీ విత్ రెస్పెక్ట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏమంటున్నారండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఎందుకు సార్ అలా చెప్తున్నారు అని చెప్పేసానంటే, ఇప్పుడు కంపెనీకి ఏదైతే కాస్ట్ అవుతుందో ఆ కంపెనీ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఎందుకు అని చెప్పేసానంటే, ఒకసారి మీరు గమనిస్తే కనుక మన ఆబ్జెక్టివ్ ఏమనుకున్నామండి, వెల్త్ మాక్సిమైజేషన్ అనుకున్నాం. వాట్ ఈస్ వెల్త్ మాక్సిమైజేషన్ అంటే మార్కెట్ ప్రైస్ అనేది మనకి ఎక్కువగా ఉండేది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనం మీట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి ఇంకా చూసుకున్నట్లయితే, సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇక్కడ నా కంపెనీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, 20% దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సపోజ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 20%. సార్ ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా వస్తుంది సార్? ఈ ఎక్స్పెక్టేషన్ అనేది జనరల్ గా చాలా రకాలుగా రావచ్చండి. ఎలాగంటే బై కంపారిజన్ విత్ ద అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా వచ్చిందంట, అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిందంట. ఎలాగ సార్ అర్థం కాలేదు అంటే, ఇప్పుడు నా డబ్బులు తీసుకొచ్చి, నేను ఈక్విటీ షేర్ హోల్డర్ అండి, నా డబ్బులు తీసుకొచ్చి నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% ఇస్తావా? ఎందుకంటే నాకు సిమిలర్ ఇన్వెస్ట్మెంట్, నాకు ఇలాంటి ఆస్పెక్ట్ లో వేరే చోట ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎంత ఇస్తానంటున్నారు, వాళ్ళు 20% ఇస్తానంటున్నారు. నువ్వు 20% అంతకంటే ఎక్కువ ఇస్తే కనుక నీ దగ్గర ఉంటా. ఓకే, లేకపోతే నువ్వు ఇక్కడ కంపెనీ కనుక ఏం చేస్తుందంటే జస్ట్ 15% ఇస్తాము అని చెప్పిందంటే అండి, 15% అవైలబుల్ గా మనకు వస్తుంది. మన కంపెనీ ఎర్నింగ్స్ అంతా కూడా మీదే కాబట్టి, మన కంపెనీలో ఎర్నింగ్స్ అన్ని మీదే కాబట్టి మన ప్రాజెక్ట్ నుంచి ఎర్నింగ్స్ 15% వస్తాయి అని చెప్పేసి అన్నారండి. అమ్మా, మన కంపెనీలో వచ్చే ఎర్నింగ్స్ అంతా కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ దేనండి. కాబట్టి దట్ మేబీ డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, లేదా రిటైన్డ్ ఎర్నింగ్స్ కింద ఉంచేయచ్చు. సో డివిడెండ్ పే చేస్తేనే వాళ్ళు చేస్తారని అనుకోవద్దు. సో డివిడెండ్ పరంగా చూసుకోవచ్చు, లేదా రిటైన్డ్ ఎర్నింగ్స్ గా చూసుకోవచ్చు. మొత్తానికి టోటల్ గా కంపెనీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత ఎర్న్ చేస్తుంది అంటే కనుక 15% ఎర్న్ చేస్తుంది అంటండి. కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ కనుక 20% దగ్గర కనుక ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా? మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు జస్ట్ కేవలం ఏమొస్తుంది, 15% రిటర్న్ వస్తుంది. అదే వేరే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళు చేసుకుంటే కనుక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత వస్తుంది, 20% ఎర్నింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటారు అండి, అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళిపోతారు. సో మనం ఏం చేయాలంటే, వాట్ వీ నీడ్ టు గివ్,
we need to meet the expectation of the equity shareholders. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ మీట్ అయినప్పుడు మాత్రమే ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ స్టే బ్యాక్. ఎవడో కూడా ఊరికినే వాడు డబ్బులు తీసుకొచ్చి నువ్వు బాబు బిజినెస్ చేసుకొని చెప్పేసి ఊరికినే ఎవరికి ఇవ్వడండి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎక్కువ బెనిఫిట్ వస్తుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఉంచుతారు డబ్బులు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ నువ్వు కనుక మీట్ అవ్వలేకపోతే కనుక ఖచ్చితంగా షేర్స్ ని ఏం చేస్తారు, నిర్దాక్షిణ్యంగా ఉన్న పళ్ళంగా అమ్మేసి బయటికి పోతారండి. సో ఎక్కువ కనుక అమ్మకం వచ్చిందంటే కనుక సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుందంటే కనుక ఈక్విటీ షేర్ అనేది సేల్ ఎక్కువ జరుగుతుంది, పర్చేస్ తక్కువ జరుగుతుంది అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందండి, మన మార్కెట్ ప్రైస్ అనేది పడిపోతుంది. సో హౌ మచ్ వీ నీడ్ టు ఎర్న్ ఇన్ ఎ కంపెనీ అని చెప్పేసి అనుకుంటే అంటే అట్లీస్ట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. ఎందుకంటే అది మనం కాస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే మనం యాక్సెప్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ లో కాస్ట్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయాలా అని చెప్పేసి చూస్తే కనుక వీ నీడ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అండి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చేయాలి. అంటే మనం ఇక్కడ కాస్ట్ కంటే ఎక్కువ సంపాదించాలండి, కాస్ట్ కంటే మన బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండాలి. కాస్ట్ కంటే ఓవర్ ది కాస్ట్ అవర్ బెనిఫిట్ షుడ్ బి ఓవర్ ది కాస్ట్. కాస్ట్ కంటే ఎక్కువ మనం సంపాదించాలంట. కాస్ట్ కంటే ఎక్కువ సంపాదించాలంటే మరి మన కాయిన కాస్ట్ ఎంత అని చెప్పేసానంటే ఇక్కడ టోటల్ క్యాపిటల్ నేను 10 crores ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ 10 crores మీద కాస్ట్ ఎంత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి. ఇక్కడ 10 crores ఎలా వచ్చాయి, ఈక్విటీ పరంగా వచ్చాయి, ప్రిఫరెన్స్ పరంగా వచ్చాయి, డిబెంచర్స్ పరంగా వచ్చాయి. ఈ 3 సోర్సెస్ ద్వారా నాకు వచ్చినప్పుడు ఈ మూడింటికి సంబంధించిన కాస్ట్ ని నేను యావరేజ్ కాస్ట్ కింద తీసుకుంటే కనుక WACC వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఒక ఎగ్జాంపుల్ లో కూడా చూసామండి. ఓవరాల్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూసాం. ఓవరాల్ కాస్ట్ కంటే ఎక్కువ కనుక మనం సంపాదిస్తున్నట్లయితే ఇఫ్ అవర్ ఎర్నింగ్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ దెన్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్, అదర్వైజ్ రిజెక్ట్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. మరి అలాంటి కాస్ట్ కన్సిడర్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాస్ట్ ఎంత అని చెప్పేసి కన్సిడర్ చేయాలంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మినిమం గా మనం కాస్ట్ కింద కన్సిడర్ చేయాలంటండి. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే వేరియస్ వేస్ లో రావచ్చు. వన్ ఆఫ్ ది వేస్ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవైలబుల్. ఓకే, అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవైలబుల్ అండి. అంటే అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే చోట ఇక్కడ కనుక ఇప్పుడు ఈ డబ్బులు కనుక తీసుకొచ్చి వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే వాటికి 20% వస్తుందంట. వాడు కూడా ఏం చెప్పాడు, నాకు 20% నాకు వేరే చోట వస్తుంది, నువ్వు అంతకంటే ఎక్కువ ఇవ్వగలవా అన్నాడు. అలాంటప్పుడు మనం కాస్ట్ కూడా ఏం కన్సిడర్ చేయాలంటే అండి ఇక్కడ ఈ ఎక్స్పెక్టేషన్ మనం కన్సిడర్ చేయాలంట. ఈ ఎక్స్పెక్టేషన్ మీట్ అయితేనే మనకి సర్వైవల్ ఉంటది. ఎందుకంటే వాడు ఎగ్జిస్టెన్స్ లో ఉంటాడు, లేకపోతే షేర్స్ అమ్మేసి పోతాడండి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అనేది మీట్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ మీట్ అవ్వాలంటే కనుక మనం యాక్సెప్ట్ చేసే ప్రాజెక్టులు ఎలా ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ వీటి ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేలా ఉండాలి. అలాంటి ప్రాజెక్టులే మనం కనుక యాక్సెప్ట్ చేసాం అనుకోండి, అప్పుడు కంపెనీ సస్టైన్ అవుతుంది, వీడు రీటైన్ అవుతాడు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని రీటైన్ చేస్తూ మనం ఏం చేయాలంటే మార్కెట్ వాల్యూని పెంచుకుంటూ అక్కడ మనం ఏం చేయాలి, కంపెనీని రన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్ ని రీటైన్ చేయాలి అని చెప్పేసానంటే ఎలా రీటైన్ చేయాలి సార్? వెరీ సింప్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ లో 20% అనుకున్నాం, మన కంపెనీ కనుక 15% ఎర్న్ చేస్తే వీడు చచ్చినా ఉండడు. కాబట్టి మనం కాస్ట్ ఎంత కన్సిడర్ చేయాలండి అంటే మనం యాక్సెప్ట్ చేసే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మన కాస్ట్ ని మీట్ అయ్యేలా ఉండాలి. కాస్ట్ అనేది కన్సిడర్ చేసేటప్పుడు ఏం కన్సిడర్ చేయాలంట, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ని మినిమం కన్సిడర్ చేసేలాగా మనం చూసుకోవాలంటండి. సో ఇక్కడ ఇలా మనం యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇలా అట్లీస్ట్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి. కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కాస్ట్. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అంట. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ.
విత్ రెస్పెక్ట్ టు ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి మనం ఒక కంక్లూజన్ కి రాగలిగామంట. సో సార్, విత్ దిస్ కంక్లూజన్ వీ హ్యావ్ కమ్ టు an అండర్స్టాండింగ్ దట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిటైన్ అవ్వాలంటే కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని మీట్ అవ్వాలి. అదే ఎక్స్పెక్టేషన్ ని మీట్ అవ్వాలంటే కనుక మనం యాక్సెప్ట్ చేసే ప్రాజెక్టులు కూడా అలాంటివి యాక్సెప్ట్ చేయాలి. అలాంటి ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయాలంటే కనుక మనం అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేలాగా మనం కాస్ట్ అనేది అరైవ్ అవ్వాలి. వాళ్ళ కాస్ట్ అనేది అరైవ్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఓవరాల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈక్విటీ కాస్ట్ ఎంత తీసుకోవాలి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కాస్ట్ కింద తీసుకుంటే కనుక మనం ఏం అరైవ్ అవ్వచ్చు అంటండి, ఆ కాస్ట్ అనేది ఒక ఓవరాల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఓవరాల్ కాస్ట్ కంటే ఎక్కువ ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో అలాంటి ప్రాజెక్టులనే మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ సింపుల్ గా ఒక చిన్న కంక్లూజన్ తో తేల్చి పడేశారండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పేసి అని అన్నారండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ యొక్క కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క కాస్ట్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఇట్ ఈస్ సింప్లీ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి అని అన్నారండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది చాలా సింపుల్ అండి చెప్పడం. ఓకే, ప్రీవియస్ గా మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ తో ఇది చాలా క్లియర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాస్ట్. మరి హౌ టు క్యాలిక్యులేట్ దిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పేసానంటే దేర్ ఆర్ వేరియస్ థియరీస్ అండి. అందులో వన్ ఆఫ్ ది థియరీ నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవైలబుల్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్న ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అవైలబుల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఒక థియరీ కింద మనం మాట్లాడుకోవచ్చు అంటండి. ఓకే, రైట్. ఇక్కడ ఈ వేరియస్ థియరీస్ లో ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే డివిడెండ్ అప్రోచ్ అంటండి. ఒకటేంటి, డివిడెండ్ అప్రోచ్. తర్వాత రెండోది ఎర్నింగ్స్ అప్రోచ్. ఓకే, తర్వాత CAPM మోడల్. ఓకే, ఇలా మనకి వేరియస్ మెథడ్స్ ఉన్నాయంటండి. ఒక్కొక్కటిగా మనం దీన్ని అట్ అప్రోప్రియేట్ లెవెల్స్ లో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది మనం ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వెళ్దాం అమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం విల్ స్టార్ట్ విత్, ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక్కొక్కటిగా మనం నేర్చుకునేంత వరకు కూడా అవి ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ అండి. ఫస్ట్ డివిడెండ్ అప్రోచ్. సార్ డివిడెండ్ అప్రోచ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్ ఏం చూస్తాడు అని చెప్పేసానంటే కనుక డివిడెండ్ ని బేస్ చేసుకుని వాడు ఏమనుకుంటాడంట, ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాడంట. ఓకే, రైట్. ఈ డివిడెండ్ అప్రోచ్ లో మళ్ళీ ఒకటి నార్మల్ ఆర్ ఫిక్స్డ్ డివిడెండ్, రెండోది ఏంటంటే డివిడెండ్ విత్ గ్రోత్. అలాగే ఎర్నింగ్స్ లో కూడా నార్మల్ ఆర్ ఫిక్స్డ్ ఎర్నింగ్స్, రెండోది ఎర్నింగ్స్ విత్ గ్రోత్. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ డివిడెండ్ అప్రోచ్ లో మనం చూసేది ఏంటంటే ఫిక్స్డ్ డివిడెండ్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ is nothing but KE. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE తో రిప్రజెంట్ చేస్తున్నాం, కాస్ట్ ని K తో రిప్రజెంట్ చేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటున్నాం కాబట్టి KE అని చెప్పేసి మనం చెప్తున్నాం అంట. ఓకే, సో ఫిక్స్డ్ డివిడెండ్ మనకి వస్తుంది అని చెప్పేసి కనుక షేర్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ అని అనుకుంటే కనుక
అప్పుడు మనకి కంపెనీకి కాస్ట్ ఎంత అంటే మనం డివిడెండ్ ఏదైతే పే చేస్తామో ఆ డివిడెండ్ అంటండి. ఓకే, సో డివిడెండ్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పారండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రోజున మార్కెట్ ప్రైస్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఇన్వెస్ట్ చేసింది, ఈక్విటీ షేర్ హోల్డర్ వాడు ఇన్వెస్ట్ చేసిన రోజు, నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన రోజు వాడు 150 రూపీస్ కి షేర్ అనేది కొన్నాడంటండి. నాది ఫేస్ వాల్యూ వచ్చి 100, కానీ వాడు ఇన్వెస్ట్ చేసింది ఎంత 150. వాడు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అదే ఎక్స్పెక్టేషన్ నథింగ్ బట్ నాకేమొస్తుందంటండి, వాడి ఎక్స్పెక్టేషనే నాకేమవుతుందంటండి కాస్ట్ అవుతుంది. కాబట్టి వీడు 150 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 150 రూపీస్ మీద వాడు ఏం చేస్తాడు, సమ్ పర్సెంటేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడు కనుక డివిడెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డివిడెండ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కనుక ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ మైండ్ సెట్ ని చదవడం చాలా కష్టం అండి. వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకుని రియాక్ట్ అవుతారు అనేది చాలా కష్టము అని మనం అరైవ్ అవడం అనేది అసాధ్యం అండి. ఓకే, సో ఏ కంపెనీలో ఎందుకు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. కానీ మనం ఏంటంటే కొన్ని పాసిబుల్ కంక్లూజన్స్ డ్రా చేయడానికి చూస్తున్నాం. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా ఉంటది అమ్మా. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక ఎప్పుడు ఎలా షేర్ మార్కెట్ ఎందుకు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదండి. ఒక రోజు షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది, అంటే షేర్ ప్రైస్ పెరిగిపోతుంది ఒక కంపెనీది ఒక్కో రోజు చాలా డ్రాస్టిక్ గా పడిపోతుందండి. అంటే మార్కెట్ లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సిటివ్ ఐటమ్స్ ని మనం కన్సిడర్ చేసి ఈక్విటీ షేర్ హోల్డర్స్ రియాక్షన్ అనేది ఉంటది. సో ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ సపోజ్ ఆర్బీఐ కనుక రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ మనకి తగ్గించడం కానీ పెంచడం కానీ చేసింది అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని బ్యాంకింగ్ సెక్టర్ రేట్స్ అనేవి కూడా మనకి అంటే బ్యాంక్ ప్రాస్పెక్టివ్ గా కనిపిస్తున్నాయి, ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ గా కనిపిస్తుంది, అంటే ఎర్నింగ్స్ పెరిగేలా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేసేస్తారండి. అంటే ప్రైస్ పెరిగిపోద్దండి, కంపెనీ షేర్ బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీ షేర్స్ అనేవి పెరిగిపోతాయండి. ఒకవేళ ఏదైనా అడ్వర్స్ ఇంపాక్ట్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇమ్మీడియట్ గా పడిపోతాయండి. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతారు అనేది మనం చెప్పలేము. అలాగే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది కూడా మనం చెప్పడం కష్టం అండి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఇక్కడ మనం కనుక అనుకుంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది మనం అనుకుంటున్నది ఏంటంటే డివిడెండ్ అప్రోచ్ లో ఏంటంటే డివిడెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడేంటి ఒక డివిడెండ్ అనేది వాడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద డివిడెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక రైట్, ఇక్కడ వాడు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ మీద మాత్రమే మనం యాడ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే వాడు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తాడో దాని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 150 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడండి, మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉంది 150 రూపీస్ ఉంది వాడు ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఇది మార్కెట్ ప్రైస్ అట్ ద టైమ్ హీ ఇన్వెస్టెడ్. ఓకే రైట్, ఇప్పుడు వీడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే కనుక అట్లీస్ట్ నాకు కంపెనీ వాళ్ళు ఒక 30 రూపీస్ డివిడెండ్ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాడంట. ఎవ్రీ ఇయర్ వాడు ఏమంటున్నాడండి, ఎవ్రీ ఇయర్ నాకు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు 30 రూపీస్ డివిడెండ్ అనేది ఇస్తారు అని చెప్పేసి వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. సార్ హౌ మచ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి అంటే కనుక డివిడెండ్ ఆఫ్ 30 రూపీస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఆన్ వాట్, అంటే టోటల్ గా వాడు 150 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ 30 రూపీస్ డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే కనుక దాని అర్థం ఏంటంటే వాడు ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండి, 30 డివైడెడ్ బై 150, 30 డివైడెడ్ బై 150 అంటే ఎంతండి ఇంటూ 100, 20% అంట. అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ 20% రిటర్న్. ఒకవేళ వాడు డివిడెండ్ కోసమే ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పేసి అనుకుంటే కనుక అమ్మా ఎవడు దేని గురించి ఇన్వెస్ట్ చేస్తాడని మనం అనుకోలేము. కానీ ఇక్కడ వేరే థీరీస్ మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాము. సో అందులో వన్ ఆఫ్ ది థీరీ ఏంటంటే డివిడెండ్ అప్రోచ్. ఆ డివిడెండ్ అప్రోచ్ ఏంటంటే డివిడెండ్ కోసం మాత్రమే వాడు ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పేసి వాడు మనం ఎక్స్పెక్టేషన్ కనుక చేసినట్లయితే, ఆ డివిడెండ్ అప్రోచ్ కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ డివిడెండ్ 30 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడు, కానీ వాడు ఇన్వెస్ట్ చేసిందంతా 150 రూపీస్ కి 150 రూపీస్ కు పెట్టి కొన్నాడంట మన షేర్. 150 రూపాయలు పెట్టి కొన్నప్పుడు వాడు 30 రూపీస్ డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే వాడు ఏ రేట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడంటే
20% రేట్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఓకే, ఆ 20% రేట్ మనం ఎర్న్ చేయాలి. అంటే 20% ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ నథింగ్ బట్ కాస్ట్ టు ద కంపెనీ. సార్ వాడు ఇన్వెస్ట్ చేసిందంతా మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ని ఇక్కడ పి తో డినోట్ చేస్తారండి. ఇక్కడ ఏంటంటే ఈ రోజున ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ జీరో పీరియడ్ లో మనకి ఇన్వెస్ట్ చేసినట్టు, 0 ఇయర్ లో ఇన్వెస్ట్ చేసినట్టు P0. ఓకే, సో ఇక్కడ ఫిక్స్డ్ డివిడెండ్ అనుకుంటే కనుక, అంటే ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా వాడు ఎక్స్పెక్టేషన్ చేసే డివిడెండ్ అంతా 30 రూపీస్ అనుకుంటే కనుక అది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే టోటల్ గా వాడికి అమౌంట్ 150 రూపీస్ ఈక్విటీ షేర్ పెట్టి కొన్నాడు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మన కాస్ట్ కాబట్టి ఇక్కడ 150 రూపీస్ మనం 150 రూపీస్ కనుక వాడు పెట్టుకుంటే, మార్కెట్ ప్రైస్ పెట్టి కొంటే ఇక్కడ 30 రూపీస్ డివిడెండ్ కావాలంటున్నాడు అంటే కనుక అక్కడ ఏంటండి 20% ఈజ్ ఎక్స్పెక్టేషన్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఎంత అవుతుందంటే అండి, కేఈ ఇస్ నథింగ్ బట్ D/P0. ఓకే రైట్. అదే గ్రోత్ అనుకుంటే కనుక, ఇందులో గ్రోత్ ఉంటుంది అనుకుంటే కనుక వాడు ఏమనుకున్నాడంట, సార్ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ నేను ఏ ఇయర్ లో అయితే ఇన్వెస్ట్ చేసింది ఎంతకి ఇన్వెస్ట్ చేశాను, మార్కెట్ ప్రైస్ ఎంత అండి 150 రూపీస్ కి ఇన్వెస్ట్ చేశాను కదా. ఓకే, దీని నుంచి ఫస్ట్ ఇయర్ నాకు 30 రూపీస్ వస్తే సెకండ్ ఇయర్ నాకు ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% ఫస్ట్ ఇయర్ మీద ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇయర్ నాకు 10% మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇక్కడ పర్ఫెక్చువల్ గా గ్రోత్ అనేది పెరుగుతూ వెళ్తుంది అని చెప్పేసి అన్నాడు అంటండి. ఓకే, బట్ ఎక్స్పెక్టేషన్ అంట. ఓకే, ఈ గ్రోత్ అనేది ఎలా ఉందంట, కాన్స్టెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. కాన్స్టెంట్ గ్రోత్, మీ గ్రోత్ లో కూడా కాన్స్టెంట్, వేరియబుల్ గ్రోత్ రెండు ఉంటాయండి. సో చేంజింగ్ గ్రోత్ అంటే అందులో మనం గ్రోత్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ గ్రోత్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఇయర్ మీరు 30 రూపీస్ పే చేయండి, సెకండ్ ఇయర్ నాకు 30 మీద ఒక 20% పే చేయండి ఎక్స్ట్రా ప్లస్ 20%, థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ప్లస్ 25% పే చేయండి, ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి ప్లస్ 30% దీని మీద నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం పర్సంటేజ్ అనేది చెప్పుకుంటూ వెళ్తున్నాడండి. ఇక్కడ పర్సంటేజ్ అనేది మారుతూ వెళ్తుంటే దాన్ని వేరియబుల్ అంటే చేంజ్ అవుతున్న గ్రోత్ రేట్, అది కాన్స్టెంట్ కాదు, నాట్ కాన్స్టెంట్ అండి. కానీ వాడు ఏంటంటే ఇప్పుడు కాన్స్టెంట్ గ్రోత్ కనుక చెప్పినట్లయితే అంటే ఫిక్స్డ్ గా నాకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ 30 రూపీస్ పే చేయండి, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తారు అని చెప్పేసి వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదేం మిమ్మల్ని కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లోకి ఏమి రావట్లేదండి, వాడి ఎక్స్పెక్టేషన్ మీరు స్టడీ చేస్తున్నారంతే. ఇప్పుడు సింపుల్ గా ఎలా స్టడీ చేస్తారని చెప్పేసానంటే కనుక జనరల్ గా బయట మార్కెట్ లో ఏం చేస్తారని చెప్పేసానంటే, సార్ డివిడెండ్ 30 రూపీస్ కి ఇస్తారండి, అప్పుడు మార్కెట్ లో చేంజ్ అనేది చూస్తారండి. 35 రూపీస్ ఇచ్చారనుకోండి డివిడెండ్, అప్పుడేంటి మళ్ళీ మార్కెట్ లో చేంజ్ అనేది చూస్తారండి. అంటే ఇప్పుడు షేర్స్ ప్రైస్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, అంటే ఎక్కువ షేర్ హోల్డర్స్ కొనడానికి చూస్తున్నారా, అంటే 30 రూపీస్ మనం డివిడెండ్ ఇష్యూ చేసినప్పుడు ఎంత ఉంది, 35 రూపీస్ డివిడెండ్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అని చెప్పేసి జనరల్ గా స్టడీ చేసి అక్కడ డివిడెండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది డివిడెండ్ పెంచుకునే కొద్దీ మనకి ఈ మార్కెట్ ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకుంటే కనుక దే విల్ ఫాలో ద డివిడెండ్ అప్రోచ్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా డివిడెండ్ అని చెప్పేసి మనం ఒక కంక్లూజన్ కి రావచ్చు. అలాంటప్పుడు ఈ డివిడెండ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా వస్తే D/P0 అండి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫిక్స్డ్ డివిడెండ్ అనుకుంటే కనుక D/P0. P0 అంటే మార్కెట్ ప్రైస్ అండి. ఈ రోజున మనం 0 ఇయర్ లో మనం పెట్టే మనం ఒక షేర్ హోల్డర్ కొనే వాల్యూని మనం ఏంటో మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి చెప్తాం. అదే వాడి ఇన్వెస్ట్మెంట్ అండి. వాడి ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అదే మనకు కాస్ట్ అవుతుంది. కాబట్టి మనకి రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, డివిడెండ్ 30 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండి. సపోజ్ సార్ ఇప్పుడు వీడు ఏంటంటే కాన్స్టెంట్ గ్రోత్ అని చెప్పేసి అన్నారు కదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి ఇప్పుడు 0 ఇయర్ లో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు డివిడెండ్ ఎప్పుడు వస్తుందండి, ఫస్ట్ ఇయర్ ఎండ్. ఓకే, ఇక్కడ 0 ఇయర్ లో నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, 150 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తావు, ఫస్ట్ ఇయర్ ఎండ్ కి నీకు ఎంత వచ్చింది, 30 రూపీస్ వచ్చింది.
అదే సెకండ్ ఇయర్ ఎండ్ కి ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఈ 30 మీద మళ్ళీ ఇంకొక 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంక్రీజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకుంటే దాన్నే గ్రోత్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారు. ఆ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గ్రోత్ గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఫార్ములా అనేది మనం రాసుకుంటున్నాం అంటండి. ఏంటంటే డివిడెండ్ అనేది చేంజ్ అవుతుందా ఒకేలా ఉంటుందా, చేంజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎండుకుండే డివిడెండ్ డివైడెడ్ బై D1 బై P0 ప్లస్ G అంటండి. D1 బై P0 ప్లస్ G అని చెప్పేసి మనకి ఫార్ములా చెప్తున్నారండి. గ్రోత్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటే కనుక D1 బై P0 ప్లస్ G అని చెప్పేసి చెప్పారండి, కాన్స్టెంట్ గ్రోత్. ఓకే రైట్. నెక్స్ట్ ఎర్నింగ్స్ అప్రోచ్. నెక్స్ట్ ఏంటంటే ఎర్నింగ్స్ అప్రోచ్. ఎర్నింగ్స్ అప్రోచ్ లో మనం ఏం చూస్తామంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఎర్నింగ్స్, ఎర్నింగ్స్ విత్ గ్రోత్ రెండు ఉంటాయంటండి. ఫిక్స్డ్ ఎర్నింగ్స్ లేదా ఎర్నింగ్స్ విత్ గ్రోత్. ఇక్కడ ఏంటంటే ఇది ఎలా చూస్తాం సార్, ఇక్కడ మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ కనుక్కోవడం అనేది మనకి కష్టమైన పని అండి. సో ఎర్నింగ్స్ అంటే మన కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిందంట, ఎర్నింగ్స్ ఎక్కువ గనక మనం చూపించినట్లయితే వాళ్ళు షేర్స్ కొనడానికి ఎగబడుతున్నారంట. అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ చేతికి వచ్చే డివిడెండ్ కాదు, కంపెనీకి వచ్చే ఎర్నింగ్స్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఏదైతే కంపెనీకి ఎర్నింగ్స్ వస్తాయో ఆ కంపెనీ ఎర్నింగ్స్ అంతా కూడా వాళ్ళవే అని చెప్పేసి భావిస్తున్నారంట. అక్కడ డివిడెండ్ అనేది డిక్లేర్ చేయని లేదా ప్లస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కింద కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేయని ఉంచేయని, ఈ రెండు కలిపితే మనకి ఏమవుతాయండి, ఎర్నింగ్స్ అవుతాయండి. ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివిడెండ్ ని బేస్ చేసుకుని మనం డివిడెండ్ ఇష్యూ చేసినంత మాత్రాన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, షేర్స్ అనేవి కొనట్లేదు, షేర్ వాల్యూ అనేది పెరగట్లేదు. వాళ్ళ ఎర్నింగ్స్ ఎంతైతే మన టోటల్ కంపెనీ ఎర్నింగ్స్ ఎంతైతే ఉంటుందో ఆ ఎర్నింగ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి చూస్తున్నారు అని కనుక మనం అనుకున్నట్లయితే అప్పుడు అక్కడ ఎర్నింగ్స్ ని బేస్ చేసుకుని ఎర్నింగ్స్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటండి, ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేస్తామంట. రైట్ సార్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ ఎర్నింగ్స్, ఎర్నింగ్స్ అనేవి కంపెనీ నుంచి ఫిక్స్డ్ గా వస్తే కనుక అప్పుడు ఫార్ములా ఏంటి సార్, E బై P0, E బై P0. అదే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్, అంటే గ్రోత్ అనేది ఉంది ఎర్నింగ్స్ లోని, అది కూడా ఎలాంటి గ్రోత్ అండి, కాన్స్టెంట్ గ్రోత్. కాన్స్టెంట్ గ్రోత్ అనేది ఉంటే కనుక ఫార్ములా ఏంటి సార్, E1 బై P0 ప్లస్ G. E1 బై P0, P0 అంటే 0 ఇయర్ లో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ E1 అంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి మనకు వచ్చే ఎర్నింగ్స్, అది గ్రోత్ కింద కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక దానికి ఏమంటున్నాడు అండి, G గ్రోత్. ఓకే సో రైట్. సో ఇది మనకి ఎర్నింగ్స్ E1 బై P0 ప్లస్ G అని చెప్పేసి అని అంటున్నాడు అండి. ఓకే రైట్. నెక్స్ట్ సార్, ఇక్కడ P0 అని చెప్పేసి అంటున్నారు కదా సార్ ఫార్ములాలో. ఇక్కడ P0 అంటే ఏంటండి, మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్, ఈ మార్కెట్ ప్రైస్ అనేది మనకి రెండు రకాలుగా ఉండొచ్చండి. ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్, కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్, కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అని రెండు ఉండొచ్చండి. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి, రికార్డ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్ డేట్ కి ముందు మనకి ఏముంటదంటే కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ డేట్ అనేది పెట్టి ఆ రికార్డ్ డేట్ కి మీకు డివిడెండ్ డిక్లేర్ చేస్తాము, డివిడెండ్ పే చేస్తామని ఏదైతే చెప్తారో ఆ రోజున రికార్డ్ డేట్ నాడు మనకి ఏదైతే డివిడెండ్ ఇస్తామని చెప్పేసి చెప్తారో ఆ రోజున ఎవరైతే షేర్ హోల్డర్స్ గా ఉన్నారో రిజిస్టర్ లోని వాళ్ళందరికీ కూడా మనం షేర్స్ డివిడెండ్ అనేది పే చేస్తామని చెప్తే కనుక ఆ రోజుకి ముందు రోజు వరకు ఉన్న షేర్స్, ముందు రోజు వరకు ఉన్న ప్రైస్ లో ఏముంటదండి, మనకి కమ్ డివిడెండ్ ప్రైస్. ముందు రోజు ఎవడైనా అమ్మేస్తున్నాడు అనుకోండి, ఒక రోజు అయితే వాడికి డివిడెండ్ వస్తుంది, కాబట్టి ఆ డివిడెండ్ తో కలిపి వాడి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాడు. సో కాబట్టి ఎవడు కూడా బెనిఫిట్ అనేది వదులుకోవడానికి చూడ్డు 1 డే డిలే తోటి. కాబట్టి ఏమంటే మనకి
రికార్డ్ డేట్ కి ముందున్న ప్రైస్ ని కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అంటారు. ఆ రికార్డ్ డేట్ తర్వాత ఉన్న ప్రైస్ ని ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఎందుకు ఎక్స్ డివిడెండ్ అంటారంటే ఆల్రెడీ డివిడెండ్ పే చేస్తారు కాబట్టి ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అవుతుందండి. సో ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేసేటప్పుడు కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేయాలా సార్, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేయాలా అని చెప్పేసి కనుక మనం తీసుకున్నట్లయితే వీ షుడ్ కన్సిడర్ ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. వీ షుడ్ నాట్ కన్సిడర్ కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఎక్కడైనా సరే క్వశ్చన్ లో కనుక మీకు కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఇస్తే కనుక ఏం చేయాలంటండి, అందులోంచి డివిడెండ్ వాల్యూని ఎలిమినేట్ చేయాలంట. సో కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ లోంచి డివిడెండ్ వాల్యూని ఎలిమినేట్ చేస్తే కనుక వాట్ యూ విల్ గెట్ ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఆ ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ని బేస్ చేసుకుని మీరు ఏం చేయాలి, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ రావాలంట. ఓకే రైట్. మీకు క్వశ్చన్ లో ఏం చెప్పాడంటే కనుక జస్ట్ పెయిడ్ డివిడెండ్ అన్నాడు అనుకోండి, జస్ట్ పెయిడ్ డివిడెండ్ అని అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు ఇచ్చిన మార్కెట్ ప్రైస్ ఏంటంటే ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అండి, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. అలా కాకుండా జస్ట్ పేయబుల్ డివిడెండ్ అన్నాడు అంటే అనుకోండి, పేయబుల్ ఇంకా పే చేసాడా, పే చేయాల, పేయబుల్ డివిడెండ్ అన్నాడు అనుకోండి, అంటే అక్కడ ఏమున్నట్టు కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ గురించి చెప్తున్నట్టు. మా పేయబుల్ అని అన్నాడంటే ఇంకా పే చేయలేదు అని చెప్పేసి దాని అర్థము. ఆడు పెయిడ్ అన్నాడంటే ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి ఇక్కడ డివిడెండ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమున్నట్టు ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఉన్నట్టు. జస్ట్ పేయబుల్ అంటే ఇంకా పే చేయలేదు కాబట్టి అక్కడ ఏమున్నట్టు కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ ఉన్నట్టు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏంటంటే జస్ట్ డివిడెండ్ అప్రోచ్, ఎర్నింగ్స్ అప్రోచ్ కి మనం ఇంట్రొడక్షన్ చూసామండి. ఓకే, ఈ సిఏపిఎం మోడల్ గురించి కూడా ఒక మాట మాట్లాడేసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే వి విల్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఆ తర్వాత వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం అమ్మా. ఓకే, సిఏపిఎం అమ్మ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. ఇంట్రడక్షన్ టు ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది మనం చూస్తున్నాము. ఇంట్రొడక్షన్ టు ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో మనం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ అనుకున్నాం. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అంటే కనుక మనం ఇది సింపుల్ గా చెప్పలేమనుకున్నాం. వేరియస్ థియరీస్ ఉన్నాయనుకున్నాం. ఆ వేరియస్ థియరీస్ ని మనం డిస్కస్ చేసుకుంటూ అందులో డివిడెండ్స్ అప్రోచ్, ఎర్నింగ్స్ అప్రోచ్, సిఏపిఎం మోడల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ సిఏపిఎం మోడల్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. ఓకే రైట్. సిఏపిఎం మోడల్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అంటండి. ఓకే సార్, ఆర్ఎఫ్ అంటే ఏంటండి, రిస్క్ ఫ్రీ రిటర్న్ అండి. ఏంటది, రిస్క్ ఫ్రీ రిటర్న్. మనం ఆల్రెడీ ఒకసారి చూసామండి. మనం ఎక్కడైనా రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఆ రిటర్న్ లో ఏమేమి ఆస్పెక్ట్ ఉంటాయంటే కనుక ఒకటి రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, 8% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే నాలాంటి వాడికి మీరు అప్పు ఇవ్వాలంటే కనుక యూఆర్ ఎక్స్పెక్టింగ్ 36% అని చెప్పేసి అని అంటున్నారు ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ఇక్కడ ఏముందండి, ఈ 36% లో ఏముందండి 8% ఉంది ప్లస్ నాకు ఇచ్చే రిస్క్ ప్రీమియం అండి. ఈ 26% ఏంటి, రిస్క్ ప్రీమియం. అంటే నాకు ఇస్తున్నందుకు, అప్పు ఇస్తున్నందుకు రిస్క్ తీసుకుంటున్నారు, ఆ రిస్క్ కి తగిన ప్రీమియం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రిస్క్ ప్రీమియమే ఇక్కడ రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం. సార్ ఈ రిస్క్ ప్రీమియం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, బై దిస్ ఫార్ములా. సార్ బీటా అంటే ఏంటండి, బీటా ఇస్ ఏ మనకి ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిస్క్ అండి, అంటే రిస్క్ ని కొలమానం అండి, రిస్క్ కి కొలమానము. ఇక్కడ ఏంటండి బీటా ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, బీటా ఇస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసే బీటా గురించి మీరు సిఏ ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటారండి. బీటా గురించి, బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీరు సిఏ ఫైనల్ లో నేర్చుకుంటారు. కానీ బట్ వాట్ వీఆర్ ఇక్కడ సిఏ ఎంటర్ లో మాత్రం మీరు లెర్న్ చేసేది ఏంటంటే కనుక కేవలం బీటా అంటే రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం తెలుసుకొని చాలు. కానీ బీటా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మీరు సిఏ ఫైనల్ లో నేర్చుకుందరు కానీ. రైట్ సార్, ఇక్కడ దీన్ని ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి అంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అండి. ఆర్ఎం అంటే మార్కెట్ రిటర్న్, మార్కెట్ రిటర్న్. ఓకే రైట్. ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ అండి. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు ప్రతి
ఇన్వెస్ట్మెంట్ కి ఒక రిస్క్ అంటే సర్టెన్ రిస్క్ అనేది ప్రపోర్షన్ అనేది ఉంటదంటండి. ఆ రిస్క్ ప్రపోర్షన్ అనేది ఇక్కడ ఈ బీటా అనేది ఆల్వేస్ లెస్ దాన్ 1 అండి. బీటా ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఓకే. అంటే రిస్క్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. ఓకే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే 1 అనేది మనం మాక్సిమం రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ప్రతి ఇన్వెస్ట్మెంట్ లోని ఏదో 100% రిస్క్ ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ రిస్క్ అనేది ఉండొచ్చు అంటండి. ఓకే. రైట్. ఇక్కడ 100% కంటే అంటే జనరల్ గా ఇది మనం చెప్పేది ఏంటంటే జనరల్లీ ద బీటా ఈస్ జనరల్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండి. ఇప్పుడు మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఏంటంటే కనుక ఇప్పుడు సపోజ్ ఆర్ఎం అండి. బీటా గనక 1 అంటే 100% రిస్క్ ఉంది అక్కడ అని చెప్పేసి అనుకుంటే అక్కడ మనం మార్కెట్ లో ఎంత రిటర్న్ అనేది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పేసి అంటే సపోజ్ ఇక్కడ ఫుల్ రిస్క్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటే కనుక 40% వాళ్ళు రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారంటండి మార్కెట్ లో. ఇది మార్కెట్ లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 40% per annum they are expecting if there is a full risk అనేది అందులో ఇన్వాల్వ్ అయిందంటే కనుక అక్కడ 40%. కానీ నా కంపెనీలో కేవలం 50% రిస్క్ ఉంది, బీటా ఫ్యాక్టర్ ఎంత ఉందంటే 50% ఉంది అనుకుంటే కనుక ఇక్కడ అసలు రిస్కే లేని జీరో రిస్క్ దగ్గర మనకి రిటర్న్ ఎంత అండి? రిస్క్ ఫ్రీ రిటర్న్ సపోజ్ 8% అనుకోండి. 8% అనుకుంటే ఇక అడిషనల్ గా రిస్క్ తీసుకునేది ఎంతండి? 32% మనం రిస్క్ తీసుకుంటున్నాం అంటండి. 8% ఏమో జీరో రిస్క్, 32% ఏమో 100% రిస్క్. ఓకే. కానీ ఇక్కడ 0% దగ్గర ఏమో రిస్క్ ఎంత? 8% అండి. ఇక్కడ 100% దగ్గర 100% రిస్క్ ఫ్యాక్టర్ దగ్గర రిటర్న్ ఎంత? ఇక్కడ అడిషనల్ రిటర్న్ ఎంత? 32% అండి. ఇప్పుడు మనకి మన కంపెనీ యొక్క కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసానంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ మన కంపెనీకి వాడు అసైన్ చేసిన బీటా ఏంటంటే 0.5 అంటండి. అంటే 50% రిస్క్ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు అండి. అంటే వాడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటది? 8% కంటే ప్లస్ ఏ ఉంటదండి. ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంత ఉంటది? రిస్క్ ఫ్రీ రిటర్న్ కంటే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేస్తూ మినిమం 8% అండి. 8% కూడా తక్కువ వస్తుంది అనుకోండి, నిజంగా రిస్క్ తీసుకుని ఎవడైనా అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడా? తీసుకెళ్లిపోయి గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు రిస్క్ లేకుండా. సో కాబట్టి 8% కంటే ఎక్కువే మీ ఆల్వేస్ మీ ఎక్స్పెక్టేషన్. సో ఈ బీటా ఫ్యాక్టర్ అంటే ఎంత తీసుకున్నారు? 0.5 తీసుకున్నారండి. జనరల్ గా 100% మీ రిస్క్ ఉండదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ రిటర్న్ ఎంత వస్తుందండి? 40% రిటర్న్ వస్తుందంట కంపెనీకి. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని దేంతో మనం కొలమానం చేస్తున్నాం? కేవలం ఈ రిస్క్ ప్రీమియం తో మనం జస్ట్ క్వాంటిఫై చేస్తున్నాం. కాబట్టి ఈ 8% తీసేస్తే మిగిలిందే రిస్క్ ప్రీమియం కి సంబంధించిన ఆస్పెక్ట్ అండి. సో టోటల్ రిస్క్ అంతటికి కలిపి రిటర్న్ ఎంత అంటే 32% అండి. అందులో మనం తీసుకుంటున్నంత మన కంపెనీ ఏ పాయింట్ లో ఉంది? బీటా ఫ్యాక్టర్ ఏ బీటా ఫ్యాక్టర్ లో ఉంది? 0.5 బీటా ఫ్యాక్టర్ అంటే 50% రిస్క్ కేటగిరీలో ఉంది అనుకుంటే కనుక మన కంపెనీ నుంచి వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనుక 32లో 50% అంటే రిస్క్ మనం తీసుకుంటున్న రిస్క్ కి ప్రీమియం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంట? ఇక్కడ 16% ఎక్స్పెక్ట్ చేస్తారంట. 16% ప్లస్ 8% అంటే 24% మన రిటర్న్ కింద వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కింద పెడతారంట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇస్ నథింగ్ బట్ అవర్ రిటర్న్. సరే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇస్ నథింగ్ బట్ అవర్ కాస్ట్. అందుకింద మనల్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా కూడా మనకి క్యాలిక్యులేట్ చేసే అవకాశం అనేది ఉంది. ఓకే. సిఏపిఎం మోడల్ అమ్మా, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం అంటండి. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ యొక్క కాస్ట్లు క్యాలిక్యులేట్ చేసుకోవడం, దాన్ని ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజ్ ద అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ అవర్ చాప్టర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో దట్ విల్ క్యాలిక్యులేట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే అన్న, డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ నెక్స్ట్ క్లాస్ లో అడగండి అమ్మా. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.